రైట్. అయితే విశేషం ఏంటంటే నిన్న మొన్న చంద్రబాబు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దీని ఇష్యూలోకి మాత్రం వెళ్ళలేదు. మొత్తం దాని మీద జోకులు. మొందా తుఫాను ఆపేశారన్నావు కదా, ఇండిగో సంక్షోభాన్ని మీరు పసిగట్టలేకపోయారా, మీ విజన్ ఏమైపోయింది, లేకపోతే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, మోడీ గారికి కూడా లేకపోతే ఇంకెవరెవరికి వాజ్పేయికి కూడా సలహాలు ఇస్తానంటారు కదా, ఇప్పుడు ఏమైందని వ్యాఖ్యలు. నిజంగానే ఆశ్చర్యం. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేజర్ ఇష్యూస్లోకి వెళ్లకుండా, జగన్ గారు చేసినటువంటి కామెంట్స్లోకి వెళ్లకుండా ఆయన మళ్ళీ తలా తోక లేకుండా వివేక హత్య కేసు చిన్నదైనప్పుడని అసలు సంబంధం ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంట. మొన్న మిత్రులు మొన్న తిలక్ గారు వాళ్ళు చెబుతున్నారు, వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు అక్రమంగా వసూలు చేశారన్న మార్గదర్శి కేసు ఏమో ఎత్తేస్తున్నారు. అట్లాగే వందల వేల కోట్ల స్కాములు ఉన్న కేసులన్నీనేమో ఎత్తేస్తున్నారు. ఈ పరకాముడి కేసు చాలా పెద్ద కేసు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాని మీద జగన్ గారు అడిగిన నాటి సమాధానం చెబుతున్నారంటే సమాధానం చెప్పట్లా. పైగా దొంగలతో సెటిల్మెంట్ ఏంటంట, దొంగలతో సెటిల్మెంట్ ఏంటి, సెటిల్మెంట్పై సెటిల్మెంట్లు ఏమిటని అడుగుతున్నారట. సో నిజంగానే నిజంగా చంద్రబాబు గారికి అసలు సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ ఉంటే ఆయన ఇట్లా మాట్లాడచ్చా? జగన్ గారు అడిగినాడు ఈ సమాధానం చెప్పొచ్చు కదా. ఒక పక్క ఇండో క్రైసిస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ గారు అడిగిన వాటికి వేటికైనా సరే ఒక్కదానికి సూటిగా సమాధానం చెప్పారా పురుషోత్తం రెడ్డి గారు? కుమిరి గారు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క టైం పెరగబోతా ఉంది. బహుశా ఇంకా 24 గంటలు మాట్లాడతారేమో. అంటే 2.5 గంటల ఒక సినిమా అంత టైం మాట్లాడినాడు. ఆయన ప్రజలు ఎందుకు చూసినట్టు? పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఒక పదం కూడా పక్కకు పోకుండా సబ్జెక్ట్కే కన్ఫర్మ్ అవుతాడు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో ఏ ప్రతిపక్షంలో ఉన్న ప్రెస్ మీట్ పెడితే పాయింట్ టు పాయింట్ తప్పబడుతుంది అధికార పార్టీ. కానీ జగన్ గారి ప్రెస్ మీట్లో పాయింట్ జోలికి వెళ్ళట్లేదు. మీరు డే 1 నుంచి చేయండి, ఆయన 1 గంట మాట్లాడినా 2.5 గంట మాట్లాడినా ఆయన చెప్పింది తప్పు అని చెప్పమన్నాడు. వ్యవసాయ సంక్షోభం గురించి ఒక మాట చెప్పాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేశాము, అందువల్ల వాళ్ళు సేఫ్ సైడ్ అయినారు, మీరేం చేసినారు? నో ఆన్సర్. 2, మేము అరటి రైతుల సమస్య వచ్చినప్పుడు ప్రత్యేక విమానాలు పెట్టి కలకత్తాకు, బాంబేకు, ఢిల్లీకి పంపించి అమ్మిచ్చాము, మీరేం చేశారు? నో ఆన్సర్. మీరు ఏ ప్రశ్న అయినా చేయండి, ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చేయకుండా కేవలం చివరిలో ఆయన చెనుకులు కొన్ని వస్తే దాన్ని పట్టుకొని, అంటే ఆయన కూడా కావాలని అంటున్నాడు, దీనికి ఎట్లా మీరు సమాధానం చెప్పాడు, దీంతో పండుగ చేసుకుని చెప్తున్నాడు, నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు అంటుంటాడు ఒక పదాలు, అంటే మీరు ఎట్లా దీనికి సమాధానం చెప్పారు, ఇట్లన్నా బతికిపోండి అని చెప్తున్నాడా? పాయింట్ ఏంటంటే జగన్ గారి ప్రెస్ మీట్లు సైజు పెరుగుతా ఉంది, టైం సైజు పెరుగుతా ఉంది. మీరు జగన్ గారి ప్రెస్ మీట్లో ఏ పాయింట్కి సమాధానం చెప్పట్లేదు. అసలు జగన్మోహన్, ఇప్పుడు ఎవరైనా రాజకీయ ఉపన్యాసంలో బెదిరింపులు అదిరింపులు ప్రధానంగా ఉంటాయి. జగన్ గారి ప్రెస్ మీట్లో 99% ఎక్కడ కూడా ఒక్క చెనుకులు కానీ బెదిరింపులు కానీ లేకుండా ఏదో పోయినప్పుడు ఒక మాట అనేసిపోతాడు. అట్లాంటిది ఎందుకు చేయగలుగుతున్నాడు ఆయన అంటే మన వైఫల్యాలు ఉన్నాయి. ఏ ప్రశ్నకి సమాధానం లేదు, ప్రతిదానికి ఎదురుదాడి చేయడు. దానివల్ల మీరు సక్సెస్ అవుతామని అనుకుంటున్నారు కానీ బూమ్రాంగ్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే ఏ అంశకి సమాధానం లేదు కాబట్టే లేని అంశాన్ని సృష్టించుకొని వివాదం చేస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి 2.5 గంటలు ఎవరైనా పెడతారా? 2.5 గంటలు పెట్టినా దాన్ని వింటున్నారంటే మా సమస్యలు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అనుకుంటున్నారు కాబట్టి వింటున్నారు. లేకపోతే ఎందుకుంటారు? ఎవరైనా కుమార్, మీరు సీనియర్ జర్నలిస్టు, ఎవరైనా 1 గంట పైన బెటర్ ప్రెస్ మీట్, అట్లాంటిది ఆయన 2.5 గంటలు రోజు పెంచుకుంటా పోతాను వింటున్నారంటే మా సమస్యలని ఆయన మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను పురుషోత్తం రెడ్డి గారు. నేను కూడా ఎందుకు ఇంతసేపు ఈయన పెట్టడం అవసరమా అనే అభిప్రాయం నాకు ఉన్నప్పటికి కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నేను మామూలుగా అయితే మరీ పాత విషయాలు చెప్తున్నారు అనుకుంటే సరేలేని వేరే పనికి వెళ్తాం. కానీ నేను సైతం మొత్తం వింటుంటే ఆసక్తికరంగా సాగింది. పరకామణి ఇష్యూ కానీ, లడ్డూ విషయంలో కానీ ఆయన అడుగుతున్న కొత్త విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే దాని మీద స్పందించకుండా వివేక హత్య కేసు ఏంది, సీఎం స్థాయిలో ఆయన కేసుల గురించి మాట్లాడరు, మార్గదర్శి కేసు ఇతర గురించి మాట్లాడరు, పరకామణి కేసు చాలా పెద్ద సంచలనమైన కేసు అంటే సెంటిమెంట్, నిజంగా సెంటిమెంట్ ఉంటే ఆ జడ్జిలు ఎందుకు సిఫారసు చేశారన్న దాని మీద మాట్లాడరు. ఇవే మరి జంతుకోవు గురించి ఎందుకు మాట్లాడరు. అలాగే బోలేబాబా అన్నతను చంద్రబాబు గారి టైంలోనే వచ్చిన, ఈయనకి హెరిటేజ్ కంపెనీ పెద్ద కంపెనీ ఉంది కదా, ఈయనకి తెలిసి ఉండాలి కదా దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలని. అది వచ్చినప్పుడు మరి టీటీడీ ఆఫీసర్లు ఎట్లా సర్టిఫై చేశారు? మరి చంద్రబాబు గారు దానికి సమాధానం చెప్పాలి కదా పురుషోత్తం గారు. ఖచ్చితంగా. ఇప్పుడు వారు ప్రతి అంశాన్ని ఆధారాలతో మాట్లాడారు, ఆధారాలతో మాట్లాడిన దానికి ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. ఆయన ఎందుకు సుదీర్ఘంగా పెడుతుంటే, నేను ఈ మధ్య అమెరికా మిత్రులతో కలిశాను జగన్ గారిని. అన్న ఏంది ఎక్స్లో కూడా పేజీలు రాసేస్తున్నారు ఆర్టికల్స్ లాగా. అంటే ఏం చేయమంటావు, 100 మీడియా ఛానల్ పెట్టుకుని ఇట్లా దాడి చేస్తా ఉంటే నిజాలు మనమన్నా చెప్పాలి కదా, చెప్పకపోతే ఇంక తప్పని పరిస్థితిలో చేస్తున్నాం అని చెప్తూ
ఆ వెక్స్ లో వస్తున్న దానికి విపరీతమైన స్పందన వస్తా ఉంది. అంటే మీన్స్ నా గురించి మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు మాట్లాడాలి అనే ఒక చర్చ వస్తుంది. జగన్ గారు ఎక్కడ కూడా మంచి జరిగినా చెడ్డ జరిగినా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి రిస్క్ తీసుకుంటున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు ప్రెస్ మీట్లకి స్పందన ఎందుకు లేదు అంటే ఒకటి దాంట్లో ఏ ఆన్సర్ లేదంటే వారు చెప్తుందంతా కరెక్ట్ అని. జగన్ గారికి స్పందన చంద్రబాబు వైపు నుంచి లేదు, చంద్రబాబు వైపు నుంచి ఎవరి నుంచి లేదు. ఆయన లేవనెత్తిన అంశాలు ఉండవు. ఆయన వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో ఒక చెనుకుని పట్టుకొని ఈ దానికి క్రియేట్ చేసి మీడియాతో సహా కరెక్ట్. వాళ్ళు ఈనాడు వాళ్ళు ఎతికి చిన్న కేసు అన్నారు అని పెట్టారు. వాళ్ళు 1000 కోట్లు జనం దగ్గర డిపాజిట్లు వసూలు చేసి చట్టబద్ధంగా చట్టవిరుద్ధం అని చెప్తే కూడా అదేమో చిన్న కేసు అంట, ఇది చాలా పెద్ద కేసు అంట. ఏం చెప్తాం, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. 2-3 రోజులుగా కృష్ణయ్య గారు చుట్టూ నడిపేస్తున్నారు వ్యవహారాన్ని. నిజానికి సరే ఆ పదజాలం కాకుండా గారు ఉంటే బాగుంటుందని నేను కూడా ఒప్పుకుంటా. బట్ ఆయన చేసిన ఆరోపణ ఏంటి, ఒక రాజకీయ అనుబంధం కలిగినటువంటి వ్యక్తి కుటుంబంలోని సభ్యుని పెట్టడం ద్వారా పారదర్శకంగా ఉండదు. ఇది చాలా జెన్యూన్. ఇప్పుడు కూడా విచారణ ఇప్పుడు కూడా ప్రతిపక్షం అంగీకరించాలి కొమ్మినేని గారు. 2 పార్టీల మధ్య వ్యవస్థ నడుస్తున్నప్పుడు ప్రతిపక్షం యాక్సెప్ట్ చేయాలి ఆ విచారణను. చేశారు. నిజానికి ఒక చర్చ ఏం చేస్తున్నారు, యాదవ కమిటీ. నేను ఓపెన్ గా అడుగుతా, విశాఖపట్నం మహానగరానికి ఒక యాదవ మహిళను మేయర్ చేసింది ఎవరు? ఆ మహిళను అర్ధాంతంగా అవిశ్వాసం పెట్టి దించేసింది ఎవరు? తిరుపతి మహానగరానికి ఒక జనరల్ సీట్లో మేయర్ గా ఒక యాదవ కమ్యూనిటీని పెట్టింది ఎవరు? తిరుపతి దేవస్థానం తొలి దర్శనానికి జీవో ఇచ్చింది ఎవరు? పల్నాడు నరసరావుపేట లాంటి ప్లేస్ లో, రెడ్లు ఆధిపత్యం ఉన్న ప్లేస్ లో ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ సీట్ ఇచ్చింది ఎవరు? అనంతపురం, హిందూపురం, కర్నూలు లాంటి హార్డ్ కోర్ ప్లేసుల్లో బీసీలు పెట్టి గెలిపించి ఢిల్లీకి పంపించింది ఎవరు? కానీ ఇవన్నీ సమాజం తెలియదు అనుకుంటున్నారా? మనం ఏది పడితే అది మాట్లాడరు. కాబట్టి సబ్జెక్ట్ సమాధానం చెప్పొద్దు, ఇట్లా వస్తుంటాయి. రైట్. నాగార్జున గారు చెప్పండి, నిజంగానే సెంటిమెంట్ మీద దాడి చేస్తున్నది ఎవరు, చంద్రబాబు గారా జగనా? ఎందుకు చంద్రబాబు గారు జగన్ అడిగిన వాటికి నేరుగా సమాధానాలు చెప్పలేక చెబుతున్నారా లేదా? వివేక హత్య కేసుకి దీనికి ఏమి సంబంధం? ఇట్లా అనేక విషయాలు, ఆయన కేసుల గురించి కూడా ఆయన మాట్లాడుకున్న తీరు. మరి ఇంకోవైపు ఆల్రెడీ ఈ సిఐడి అప్పుడేమో అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు ఏముంటుంది, అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబుకు రక్షణ, సిఐడి ప్లేట్ ఫిరాయింపు. ఈయన పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన అప్పటి చైర్మన్ గౌతమ్ రెడ్డి. సో ఒకవైపు ఈ రకంగా, ఇంకోవైపు ఏమో జగన్ గారికి సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఈ రెంటి మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి వైనంలో ఎన్నో రకాలైనటువంటి కామెంట్ చేస్తున్నారు సార్, ఎన్నో రకాలైన కామెంట్. అసలు వాస్తవం చెప్పట్లా. మీరు పరకాం అనే అంశాన్ని తీసుకొచ్చారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. సార్, పరకామణిలో జరిగినటువంటి హుండీ దొంగతనం, ఏ దేవాలయాల్లో జరిగిన హుండీ దొంగతనం, ఏది చేసినా తప్పే, దాంట్లో అసలు నో డౌట్ అది మహాపాపం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సమర్థించట్లా. 100% ఆ రవికుమార్ అనే వ్యక్తి చేసింది ఖచ్చితంగా ప్రాయశ్చిత్యం లేనటువంటి పాపం, దాంట్లో డౌట్ లేదు. నేనేం దానికి ఆ పరకామణిలో జరిగినటువంటి ఒక చోరీకి ముఖ్యమంత్రి గారికి లింక్ చేసి, లేకపోతే చైర్మన్ గారికి లింక్ చేసి, ఈఓ గారికి లింక్ చేసి రాజకీయ రసక్రీడకు మీరు వేదిక చేసుకున్నారు కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు, 2 సెప్టెంబర్ 2025 అంటే ఈ సంవత్సరం 2 నెలల క్రితం సింహాచలంలో సింహాచల దేవాలయ ఉద్యోగులైనటువంటి రమణ సురేష్ గారు కలిసి సింహాచలం హుండీలో 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అతని మీద కేసు పెట్టి పరకామణిలో లాగానే అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు కదా. పరకామణిలో అంశంలో మీరు రాజకీయాలు జోడించినప్పుడు సింహాచలం హుండీ దొంగతనంలో కూడా అదే రాజకీయాన్ని మీరు అప్లై చేయాలి కదా. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే సింహాచలంలో ఉన్నటువంటి హుండీ డబ్బులు చంద్రబాబు నాయుడికి చేరాయని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతిస్తాడా? మీరు సుబ్బారెడ్డి గారి పేరు రాకొచ్చినట్లే అక్కడ జీవితకాల ధర్మకర్తకు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఆ దొంగతనంలో భాగం ఉందని నాగార్జున యాదవ్ అంటే ప్రజలు నమ్మాలా లేకపోతే నమ్మకూడదా? ఏం సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కొంతమంది ప్రబుద్ధులు, నికృష్టులు, నీచులు హుండీలు దొంగతనం చేస్తారు. దొంగతనం చేసినటువంటి ప్రతిసారి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ ధర్మకర్తల మండలికి భాగం చేస్తే అహోబిలంలో 26 లక్షలు 27 లక్షలు హుండీలు దొంగతనం చేశారనేటువంటి కథనాలు వస్తున్నాయి. నేనేం చెప్పాలా దానికి?
లోకేష్ గారికి హయాంలోనే జరిగింది, లోకేష్ గారికి పాత్ర ఉందంటే ఇది అయ్యే పనా? దీనికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చోరీ అన్నారు. నిజమే సార్, మార్గదర్శిలాగా 2,000 కోట్ల రూపాయలు చోరీ కాదని చెప్పాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. సరే, దాంతోపాటు ఆయన చెబితింది ఏంది? వీటన్నిటికి సమాధానం చెప్పలేదు సార్. ఆయన ఏం చెప్పాడు? జీవో నెంబర్ 847 ఇచ్చారు, మెడికల్ కాలేజీలో ఎంప్లాయీస్కి గవర్నమెంట్ జీతం కట్టిద్ది అని చెప్పారు. దానికి సమాధానం ఎందుకు చెప్పట్లా? డిఏ అలవెన్స్కి సంబంధించి జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 62 చెప్పాడు. దానికి ఎందుకు సమాధానం చెప్పరా? విశాఖ స్టీల్ ప్లాంట్కి సెయిల్కి డిఫరెన్సెస్ అంటే ఐరన్ ఓర్ కాస్ట్ 9.8% ఏమో సెయిల్లో ఉంది, 18.6% వైజాగ్ స్టీల్లో ఉంది. దానికి సమాధానం చెప్పలా. బోలే బాబా అంటున్నారు కదా, బోలే బాబాకి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది టీటీడీ రిజల్యూషన్ 26 జూన్ 2018 అని. ఆయన టీటీడీ రిజల్యూషన్ తీర్మానం కాపీ తీసుకొచ్చాడు. దానికి సమాధానం చెప్పరా? దీనికేమి సమాధానం చెప్పకుండా ఎవరో బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో సంబోధించారు అని అంటారు. సార్, ఈరోజు మీకు ఒకటి గుర్తు చేస్తాను సార్, మీరు తప్పుగా అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని అన్నా అని సంబోధిస్తే ఎల్లో మీడియా ఏమి రాసింది సార్? ఇతనికి అసలుకి కామన్ సెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠం యొక్క విలువ తెలియదు. తన దగ్గర పనిచేసిన అధికారుల్ని అన్నా అని పిలవడం ఏంది? దీని మీద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పక్కకొచ్చి నవ్వుకుంటున్నారు. ఈ నాకు ఎప్పుడయ్యా కుటుంబ వరస అయ్యాడు అని హేళన చేసి మాట్లాడిన వైనాన్ని మనం గమనించలేదా? సరే, ఆయన ఏకవచనంతో పిలిచాడు అని అనుకుందాం. సార్, ఏకవచనంతో పిలిస్తే తప్ప సార్? సన్నిధి గొల్లని రద్దు చేస్తే తప్ప? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? యాదవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా? వెయ్యికాల మండపాన్ని, గొండ మండపాన్ని కూల్చేస్తే తప్ప? జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో పిలిస్తే తప్ప? ఈరోజు బీసీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా, కాంతి రాణా టాటా విజయవాడ సిపిగా చేశాడు, గౌడ బిడ్డ, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి ఆయన్ని 18 నెలల నుండి సస్పెండ్ చేసి, కాంతి రాణా టాటా గౌడ్ని సస్పెండ్ చేసి ఆయన మీద 4-5 కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడానికి ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తుంది. ఏ రోజు ఏ గౌడ సంఘ నాయకులు, ఏ బీసీ సంఘ నాయకులు కాంతి రాణా టాటా గారి గురించి మాట్లాడలేదే. ఈరోజు ఏకవచనంతో పిలిచారని మాట్లాడుతున్నారే. కత్తిరిస్తానని చెప్పిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ ఉపన్యాసాల్లో ఎవరిని ఉద్దేశించి, ఏ పోలీస్ అధికారిని ఉద్దేశించి రెడ్ బుక్ అంటూ ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు వ్యాఖ్యలు చేయలే? అప్పుడు ఏకవచనంతో ఎన్నిసార్లు పిలవాలా? సో అది సరే, అది నడుస్తూనే ఉంటాయి అటువంటివి. కానీ బట్ ఈ మధ్య జరిగినటువంటి అనేక 198 మంది ఆఫీసర్స్ని పక్కన పెట్టి వాళ్ళకి జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వైను, వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఇవన్నీ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్పండి, ఈ పరకామణి ఇష్యూలో కానీ అట్లాగే ఈ ప్రసాదం లడ్డు విషయంలో కానీ చంద్రబాబు గారి సెంటిమెంట్ని దెబ్బకొట్టారా? జగన్ గారు చేశారా? పైగా వివేక చికేస్తో పోల్చడం ఏంటి తలా తోక లేకుండా? సార్, నేను స్పష్టంగా చెబుతున్నాను సార్, పరకామణికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి, ఆ ఉదాంతానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగ్భ్రాంతికి చెందేటువంటి, చంద్రబాబు నాయుడుకి తెలిసినటువంటి రాజకీయాలకు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆధారాలని, నూతన ఆధారాలని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది. నిజంగా పరకామణి దొంగతనం కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ గారి చేసిన పాపానికన్నా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. దాంతోపాటు ఆయనైనా 90% తమ ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలకి మొత్తం హెరిటేజ్ మొత్తం టీటీడీకి రాసిచ్చినా కూడా ఆ పాపాలకు పరిష్కారం దొరకదు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే స్పష్టంగా దేవాలయాల్ని రాజకీయాల్లోకి రాసుకోవద్దు. కాదు సార్, ఆయన తమ ఆస్తులను రాసి ఇచ్చాడు కదా సార్ రవికుమార్ గారు నిందితుడు. రవికుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తేడా లేదని మా వైపు చెప్పినటువంటి వర్షం. దాంట్లో మరొక అంశం లేదు. ఆధారాలు లేకుండా మాట్లాడితే మళ్ళీ వెంటనే మీ దగ్గర రెడ్ బుక్ వచ్చేస్తుంది. ఆధారం ఉంది. వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. లోకేష్ గారు కానీ అందరూ మాట్లాడారు. కాదు, జడ్జిలే రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా విచారించలేదంట కదా. వాళ్ళని కూడా విచారణ పిలుస్తారా అని అడుగుతున్నారు కదా. అడగడం, మరి వాళ్ళు ఏం చేయట్లేదు కదా అందుకోసం. సో అదే మేము
అదే మేము అడుగుతున్నాం సార్. నేనేం అడుగుతున్నామంటే తిరుపతికి సంబంధించి పరకామన్స్ అయినా సరే గీ లడ్డుకు సంబంధించిన విషయంలో కానీ ఏ ఆధారాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే, సిట్టు విచారణ పూర్తవకముందే, సిట్టు ఏర్పాటు చేయకముందే ఎందుకు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రకటన చేశారు? అవును. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది? అది సెంటిమెంట్ మీద దాడి కాదు. ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు చేసుకోవాలన్నాను కదా. మరి ఆ సెంటిమెంట్ దానికి పాప పరిష్కారం ఏమైంది సార్? ఏమో మరి పాప పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలిగా అని అడగడంలో తప్పే ఉంది? నాగార్జున గారు మీరైతే సంచలనమైన విషయం చెప్పారు. మరి ఆ విషయం ఏంటో మాకు తెలియదు కానీ బట్ అది ఏ రకంగా బ్లాస్ట్ చేస్తుంది, దాని మీద ఎదురు వాళ్ళు ఎట్లా దాడి చేయగలుగుతారు అవన్నీ మేము భవిష్యత్తులో చెప్పాలి. పురుషోత్తమ రెడ్డి గారు నేను మాకు తెలియని విషయం కదా, ఇప్పటికైతే మీరు బయట పెట్టలేదు కాబట్టి దాన్ని ఏం చేయలేము.